హాయ్ అండి. ఈ అబ్బాయి ఉన్నాడు చూసారా? ఈ అబ్బాయి వెన్నుపూస ఒకసారి చూడండి. ఈ వెన్నుపూస ఎంత వంకర పోయిందో చూడండి. ఈ అబ్బాయి ఏజ్ 2 years 7 months. కాళ్ళతో నడవలేడు, చేతులు యాక్టివ్గా ఎత్తలేడు. ఈ వంకర వచ్చేసి మన ముసలి వాళ్ళకి వెళ్తా చూసారా? పండు ముసలి వాళ్ళకి వెళ్ళినట్టుగా నడుము ఉంగిపోయింది. ఈ బిడ్డ వీళ్ళ కొడుకు కొన్ని రోజుల్లో చనిపోయే అవకాశం కూడా ఉంది. 16 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ వెయ్యకపోతే ఆ బిడ్డ వాళ్ళకి దక్కడు. నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా ఒక మనిషి, అది కూడా చిన్న పసిబిడ్డ, డబ్బులు లేకపోవడం వల్ల చచ్చిపోతే దానికి మించిన దారుణమైన స్థితి ఇంకొకటి ఉండదు. ఆ ఈ బిడ్డ నడుము బాగుపడాలన్నా, ఈ బిడ్డ బతకాలన్నా 16 కోట్ల రూపాయలు అవసరం. 100 కోట్లు ఉన్నవాడు తప్పించి ఇంత 16 కోట్లు పెట్టి బిడ్డలను బతికించుకోలేడు. అలాంటిది వీళ్ళు ఏం బతికించుకుంటారు? ఇక్కడ స్క్రీన్ మీద స్కానర్ ఉంది చూసారా? ఆ స్కానర్ కి మీకు తోచిన అమౌంట్, మీకు రూపాయి కుదిరితే రూపాయి, 100 కుదిరితే 100 ఇచ్చి ఈ బిడ్డని బతికిద్దాం. దాంతో పాటుగా మీ దగ్గర అరే ఆ ఒక్క రూపాయి కూడా లేదురా, మేమే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, మాకే కష్టాలు, మేమేం చేయగలుగుతాం ఆదిరెడ్డి అంటే ఏమి చేయొద్దు. ఈ వీడియోని వాట్సాప్లో మీ ఫ్యామిలీ గ్రూపులో వేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూపులో వేయండి, మీ కాలేజీ గ్రూపులో వేయండి. అండ్ ఈ వీడియోని నీకున్న 10 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కైనా నీ స్టోరీ పెట్టు, అన్నిట్లో షేర్ చేయి. నీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో పంపించు. నువ్వు 1,00,000 రూపాయలు హెల్ప్ చేసినట్టే. నువ్వు ఈ వీడియోని షేర్ చేస్తే 1,000 నుంచి 1,00,000 రూపాయలు నువ్వే హెల్ప్ చేసినట్టు, ఇండైరెక్ట్ గా. డబ్బులు ఇకపోయినా పర్లేదు, షేర్ చేసి బతికేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి దగ్గరికి వచ్చి పిల్లాడు మొహం చూడండి. పసి బిడ్డ, ఆ బిడ్డకి బాగలేదు, ఆ బిడ్డ పరిస్థితి రేపన్న రోజు ఆ బిడ్డ ఎలా ఉంటుందో, ఆ బిడ్డ బతుకు ఎలా ఉంటుందో తెలియని స్థితిలో ఉంటే, ఆ బిడ్డకి ఏ జబ్బు వచ్చిందో ఆ బిడ్డ పరిస్థితి ఆ బిడ్డకే తెలియదు. పాలు కావాలని, ఇడ్లీ కావాలని ఏడుస్తున్నాడు. ఏమి తెలుసు ఆ బిడ్డకి? ఏమీ తెలియని బిడ్డ డబ్బులు లేక చచ్చిపోతే ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి.